మనకు తృప్తి అనేది ఉండకూడదండి. ఆత్మ విషయంలో, శరీర విషయంలో తృప్తి ఉండాలి, కానీ ఆత్మ విషయంలో ప్రార్థనలో మనకు తృప్తి ఉండకూడదు. ఎంత ప్రార్థించినా తక్కువే, ఎంత అడిగినా తక్కువే, ఎంత వేడుకున్నా తక్కువే, ఎంత మొర్రబెట్టినా తక్కువే, ఎంత ఆయన సందులో గోజాడినా తక్కువే. ప్రతిరోజు ఆయన సందులో అయ్యా 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 అంటూ వేడుకునే గుంపులో మనందరము చేర్చబడదుము గాక. ఆత్మ విషయంలో ఒకసారి మనం కృప పొందితే ఆ కృప పొందే విషయంలో ఆగిపోకూడదు. అయ్యా ఈరోజు కృపనిచ్చావు, మరొక రోజు కృపనివ్వవా? ఈరోజు కృప దయచేసావు, రేపటి దినానికి కృప దయచేవా? ఈరోజు వాక్యం విన్నావు, రేపు నేనేం వినాలి వాక్యం? ఈరోజు వాక్యాన్ని బోధించావు, రేపు ఏం వాక్యం బోధించాలి తెలియచేయవా అని దేవుని సందులో అడుగుతూనే ఉండాలండి. సరిపెట్టుకునేది కాదు ఇది భక్తి జీవితం. చాలు అనుకునేది కాదు ఈ భక్తి జీవితం. ఎంత పొందుకుంటున్నా, ఎంత దేవుని దగ్గర నుంచి ఆయనలో ఉన్న కృపను అనుభవిస్తున్నా సరే తరగని కృపను పొందుకునేంత వరకు పరుగులు తీసేవారిగా మార్చబడుదుముగాక. ప్రతిసారి ప్రతి క్షణం పొందుకునేంత వరకు మనం పరుగులు తీయాలి.